డైట్ చేయడం కాదు, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని చెప్తాం, లైఫ్ స్టైల్ మార్చుకొని చెప్తాం. ఓకే. రోజు ఇంత తినేవాడు ఇంత తినే కాకుండా ఇంత తినండి. అలా మెల్లమెల్లగా ఒక సిస్టమ్ ఇవాల్వ్ అవుతుంది. అంటే 100% కంప్లీట్గా ఎప్పుడు తినకూడదు, 80% తినాలి, 80% 20% గ్యాప్. ఏదైనా సరే రెగ్యులర్ భోజనంలో మీరు తినే దాంట్లో తగ్గించి తినండి. ఎక్కడ తగ్గాలో తెలియాలంట కదా, ఎక్కడ ఆపాలో తెలియాలి. అదొకటి ఆపాలి, ఇక్కడ చాలు అని అనుకోవాలి. అదొకటి. రెండవది ఇంకో అద్భుతమైన చిట్కా, చాలా సింపుల్ అనుకుంటారు కానీ చాలా చాలా ఎఫెక్టివ్. నమిలి తినండి. నమిలి తినాలి. నమించి చూయింగ్ అన్నిటికీ సింగిల్ సొల్యూషన్. ఇందా ఒకసారి ఇలాంటి అమ్మాయి అడిగినప్పుడు చెప్పాను, సింగిల్ సొల్యూషన్ అన్ని సమస్యలు. అట్లా నమిలి తిండి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫాస్ట్ తినారనుకోండి, ఒక 5 నిమిషాల్లోనే ఇంత తినేస్తారు, ఎట్లు పెట్టిందో తినేస్తారు. మెల్ల తింటుంటే ఇంతే తిన్నారు, 10 నిమిషాలు అయింది, ఎక్కువసేపు తిన్నప్పుడు బ్రెయిన్లో ఒక సెటైటీ పాయింట్ అనేది రిలీజ్ వస్తుంది. బ్రెయిన్ ఏదో గ్లూకోజ్ స్టార్ట్ అవుతుంది, ఫుడ్ వస్తుంది అని మెల్లగా వస్తుందిగా. అప్పుడు బ్రెయిన్ అంటే కొంచెం తగ్గించే, గ్లూకోజ్ స్టార్ట్ అయిపోయింది, ఎనర్జీ సాటిస్ఫాక్షన్ పాయింట్ వస్తుంది, ఇక ఆపేయమంటుంది. సో తక్కువ ఫుడ్ తింటే ఎక్కువసేపు తింటే తక్కువ తింటాం. సో ఇది ఒక బెనిఫిట్ మనకు.